ఓకే సార్. వేరుకుళ్ళు తెగులాలు వచ్చి అసలు నెల రోజుల దాకా చేను కోలుకోవాలి. ఓకే అండి. తీసేద్దాం పీకేద్దామని కొత్త నలుగురిని ఫార్మర్స్ ని సలహా తీసుకున్నా. నమస్తే బయో ఫ్యాక్టర్, నా పేరు శివరామకృష్ణ అండి. నేను వచ్చేసి పల్నాడు మార్కెట్ లో మన బయో ఫ్యాక్టర్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ గా చేయడం జరుగుతుంది. అయితే మనం ఈ రోజు పల్నాడు జిల్లా అమరావతి మండలము జూపుడి గ్రామంలోని జట్టి సాగర్ బాబు గారి యొక్క మిరప తోటలో ఉండడం జరిగింది. ఈ యొక్క రైతు యొక్క పొలాన్ని మనం ఏం చేసామంటే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇతనికి మనము సాయిల్ అప్లికేషన్ లో వచ్చేసి జీవము ప్లస్ ఇన్వెక్టర్స్, అలాగే పైపాటి పిచికారీగా మనము ఈ బిఓసి, ఈ బెలూమ్ S2, S3, అలాగే క్యాన్ మ్యాగ్, హైకే అనేవి 3 దఫాలుగా స్ప్రేయింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇచ్చిన తర్వాత తోట ఎలా ఉంది, ఏంటి, అసలు కాపు ఎలా ఉంది, ఫ్లవరింగ్ ఎలా ఉంది, ఆ ఫ్లవర్ ఏమైనా డ్రాప్ అవుతుందా లేదా, ఈ ఈల్డింగ్ కానీ క్వాలిటీ కానీ ఎలా ఉంది అనేది మన యొక్క రైతు మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. మా యొక్క ఈ ప్రాజెక్ట్ వాడిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్? ఫస్ట్ అసలు ఈ చేను బాగా ఎరుపు వచ్చిందండి. ఓకే సార్. వేరుకుళ్ళు తెగులాలు వచ్చి అసలు నెల రోజుల దాకా చేను కోలుకోవాలి. ఓకే అండి. తీసేద్దాం పీకేద్దామని కొత్త నలుగురిని ఫార్మర్స్ ని సలహా తీసుకున్నా. చూద్దాం ఒకసారి ఇంకోసారి 2 సార్లు పై స్ప్రే చేసి ఇటు కూడా తీసేదలుచుకున్నాక 2 సార్లు స్ప్రే చేసి తీసేది నీ ఇష్టం అని చెప్పి 2 సలహాలు ఇచ్చారు. దాన్ని నెల రోజులు చేసా, ఒక రోజు 2 రోజులు 2 స్ప్రేలు చేసి చూద్దాంలే అని చెప్పి 2 స్ప్రేలు చేసినాక అమ్మనే వీళ్ళు మన సొసైటీ కాడికి అట్లకి వెళ్తే ఇక్కడ బయో ఫ్యాక్టరీ వాళ్ళు అని చెప్పి ప్రసాద్ గారు పరిచయం అయ్యి ఊరికి వచ్చి ఇద్దరు అడాప్ట్ చేసుకుంటాను అని చెప్పి మా పేరును మన పక్కన లక్ష్మయ్య గారి పేరు ఇద్దరు తీసుకున్నారు. తీసుకొని ఆ ఎరుపు ఇలా ఉందా సార్ అని అంటే ఇన్వెక్టర్స్ అను బ్యాగ్ ఒకటి జీవం బకెట్ 10 బకెట్ ఈ ఎరువులో కలిపి చెమ్మంటే నా వారంలో మీకు రిజల్ట్ చూపిస్తాను, మేము వచ్చి ఫోటోలు తీసుకుంటాం అని చెప్పి ఇచ్చారండి. ఓకే అండి. చిన్న తీసుకొచ్చి డిఏపిలోను యూరియాలో కలిపి చిన్న వారం కానించి చేయను ఇక చిన్నగా నల్లగా అయితే మీకు ఎర్రగా ఉన్న చేను మొత్తం నలుపు వచ్చింది. కొంచెం ఇక నాకు ఇక తీగ బుద్ధగా వద్దులే అన్నారు. ఇక వచ్చిపోయేళ్ళు చూస్తా అదే ఇక తోట మారిపోయింది, తీగ మాకు బాగా వచ్చిందిలే ఏంటి వాడేగా ఇక అయ్యే కథ ఇంకో 2-3 స్ప్రేలు పైన స్ప్రే చేయి అని చెప్పి ఇక ప్రసాద్ గారి ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేశాను. చేస్తే వాళ్ళు ఇక అవి నెక్స్ట్ హైకే, బిఓసి, SL2, SL3 అవి 3 సార్లుగా 3-4 సార్లుగా స్ప్రే చేయమని ఇచ్చారండి. ఇక ఈ నేను మామూలుగా కొట్టే మందులతో పాటు ఇవి కూడా కలిపి కాంబినేషన్ కొట్టుకుంటానే వచ్చా. ఓకే సార్. వాటితో పాటు ఇవి కూడా కొట్టుకుంటూ వచ్చిన కానించి ఇక చేను నలుపు వచ్చింది. అమ్మంటే ఇక పడ్డట్టు పూత పడ్డట్టు కాయ అవుతుంది. పండు కూడా తక్కువ, పండు కూడా రాలా. కాయ సైజు, జంపు, కలర్ బాగా వచ్చింది. పైతంది కూడా మీకు బాగా కనిపిస్తుంది. అసలు ఇప్పుడు మొన్న కాలు కోసాము, నా ఈ చేను పక్కన 2 పక్క చేయలే, ఈ 2 కాయలు పక్కనే కోసాం. కోస్తే దాన్ని 16,500 కొన్నారు, దీన్ని 17,500 ఎక్కడే కొనుక్కొని వెళ్ళాడు. ఓకే, మంచిదండి. అసలు కొంచెం చాలా బెటర్ అనిపించింది. చూస్తే 2 ఆయన కాలంలో గుప్పడా మన కాలం అడిగితే మన నిండు సింధూరం రంగానే అది కొంచెం డార్క్ స్ప్రైట్ కలర్ లో వచ్చింది. ఓకే. అయితే కాపు కూడా మనం గమనించినట్టయితే ఒకసారి మనం కాపు కూడా చూడవచ్చు. ఈ కాపు కూడా ఏంటంటే చాలా చక్కగా ఆల్రెడీ ఏంటంటే ఈ ఫార్మర్ కూడా చెప్పింది మనం విన్నాం కదా, ఆల్రెడీ ఒక కోత అయిపోయిందండి. పక్క ఫార్మర్ది 16,500 ఉంటే మనది 17,500 కొన్నారు, ఎక్కువ పెట్టుకున్నారు. కాయ క్వాలిటీ కూడా బాగుందన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ పైపాటికి ఇంకో తంతి కూడా చాలా బాగా వచ్చింది. వచ్చేసి 3వ తంతి అండి. 3వ తంతి కూడా మనం పచ్చికాయ కానీ గమనించినట్లయితే చాలా బాగా వచ్చేసింది. ఈ కాయ కింద సైజ్ ఎలా ఉందో పైన కూడా అలాగే వచ్చేసింది. యాక్చువల్గా ఏమైందంటే మిరప తోటలో ఏమైందంటే కింద కాయ వచ్చేసి కొంచెం జంప్ ఎక్కువ ఉంటుంది, పైది వచ్చేసేపు సైజ్ తగ్గుతా వచ్చింది. అలాంటిది ఇది ఏమవుతుందంటే మనకి పైకాయ ఏంటంటే కింద కాయ ఎలా వచ్చేసిందో పైకాయ కూడా సేమ్ అలాగే వచ్చింది. అది కూడా గమనించారు కదా సార్ మీరు? టోటల్ గా చెట్టు కూడా కింద నుంచి నలిపే ఉందండి. నలిపే ఉంది, మీకు నలుపు అనేది కూడా దిగట్లేదు. అయితే మొత్తానికి అయితే మీరు తీసేద్దాం అనుకున్న చేను కూడా మళ్ళీ ఈ వాటర్ వల్ల అయితే రికవరీ అయిందండి. ఊళ్ళో వాళ్ళకి మీరు మంచి ఏమని పెట్టారు అని చెప్పి నన్ను వచ్చి కనుక్కున్నారు. మా బామ్మడి వాళ్ళు వచ్చి ఏం బాగా ఇట్లా చేను దిగడం అనుకున్నా, చేను అసలు ఎట్లా వచ్చింది, ఏంటి నలుపుగా ఉంది, ఏం మందులు వాడడం అంటే ఇక్కడ సొసైటీలో బయో ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు పోండి అని చెప్పి 2-3 రెఫర్ చేశా కూడా. మా బావే మన బయో ఫ్యాక్టరీ మన మన వ్యవసాయంగా చూపించవచ్చు. నల్లగా అది అంతే ఉంది. ఒకసారి అటు చూపించండి. ఆ చైన్ కూడా ఏంటంటే ఈ పక్కన అనమాట, దీనికి ఆడిగట్టి చైన్. అది కూడా ఇదేంటంటే ఇతను వాడిన తర్వాత వీళ్ళ బావగారు అడగటం వల్ల ఏంటంటే మన దగ్గర ఈ మునుగోడు సొసైటీలో బయల్మిన్ కిట్లు ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టారంటే. అవి పెట్టిన తర్వాత ఏంటంటే ఆ ఫార్మర్ కూడా నా యొక్క చైన్ అనేది బాగా వచ్చేసింది, క్రాప్ కూడా బాగుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే కంటిన్యూగా వాడుతూ ఉండండి మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్.